నువ్వు కానీ ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకుంటే ఈ రెసిపీ నీకు మస్తు యూజ్ అవుతుంది. దీని పేరు చిల్లీ సోయా, విచ్ హాస్ 26 grams ప్రోటీన్ అండ్ 290 calories. ఇది ఎట్లా తయారు చేయాలో చెప్తా. ఇది చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. అవి ఏంటో చెప్తా. చాప్డ్ క్యాప్సికమ్, చిల్లీ అండ్ చాప్డ్ ఆనియన్, చాప్డ్ గార్లిక్, సాల్ట్, 50 grams సోయా, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, రెడ్ చిల్లీ, సోయా సాస్, వెనిగర్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ 1 tablespoon కార్న్ఫ్లోర్, పెప్పర్. ఇది ఎట్లా తయారు చేయాలో చెప్తా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఈ సోయాని హాట్ వాటర్లో 10 నిమిషాలు వదిలేసేయి. నెక్స్ట్ ఆ సోయా ఏదైతే ఉందో కంప్లీట్ స్క్వీజ్ చేసేసి వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ సోయాలో సాల్ట్, కారం, పెప్పర్ అండ్ గార్లిక్ పేస్ట్ ఈ 3 వేసి కంప్లీట్ మిక్స్ చేసేయి. సో ఇట్లా మిక్స్ చేసిన దాంట్లో 1 tablespoon కార్న్ఫ్లోర్ వేసినాక మళ్ళీ మిక్స్ చేయి. ఈ కార్న్ఫ్లోర్ అన్నది నీకు జస్ట్ ఆప్షనల్ మాత్రమే, మంచి క్రిస్పీనెస్ వస్తుంది దీంతో. ఇట్లా మిక్సింగ్ అయిపోయినాక ఈ సోయా ఏదైతే ఉందో ఎయిర్ ఫ్రైయర్ లో ట్రాన్స్ఫర్ చేసేయి. దీనికి కావాల్సిన టెంపరేచర్ 200 degrees Celsius అండ్ టైం 8 minutes. సో అప్పట్లో దాని పని చేస్తుంటది. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో ఒక ప్యాన్ తీసుకుని ఒక స్ప్రే ఆయిల్ కొట్టేసి అందులో నువ్వు చాప్ చేసుకున్న ఆనియన్, గార్లిక్, మిర్చి అండ్ క్యాప్సికమ్ ఇవన్నీ వేసి కంప్లీట్ మిక్స్ చేసేయి. ఇట్లా మిక్సింగ్ అయిపోయినాక ఇందులో సాల్ట్, చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్, వెనిగర్, సోయా సాస్ అండ్ వాటర్ ఇవన్నీ మిక్స్ చేసి ఒక 5 minutes వరకు కుక్ చేయి. తర్వాత నువ్వు ఏదైతే ఎయిర్ ఫ్రైర్ లో పెట్టుకున్న సోయా ఉందో ఇందులో యాడ్ చేసి మళ్ళా సేమ్ మిక్స్ చేసి అంతే రెడీ నీ లో క్యాలరీ అండ్ హై ప్రోటీన్ సోయా రెసిపీ.